హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ ఎన్ని భర్తీ చేయనున్నారు, అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్కు ఎన్ని కేటాయించారు, తెలంగాణ స్టేట్కి ఎన్ని కేటాయించారు, అలాగే అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 200 వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది అని వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 12 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి 31 వేకెన్సీస్ని మాత్రమే కేటాయించారు. ఇక్కడ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వేకెన్సీస్ని ఇక్కడ చూడొచ్చు. అన్నీ కలుపుకొని మొత్తం 200 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు భర్తీ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది. నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 25/7/2024 తేదీ నుంచి LIChousing.comలో అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 14/8/2024గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు అప్లై తెలుసుకున్న అభ్యర్థులు 14/8/2024 తేదీలోపు అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సబ్మిట్ చేసే అప్లికేషన్స్ను వీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కాల్ లెటర్ వచ్చేసి డౌన్లోడ్ ఎగ్జామినేషన్కి 7 నుంచి 14 రోజుల ముందు వీరు అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేయబడుతుందని అయితే వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ సిటీస్ని 3 కేటగిరీస్గా విభజించడం జరిగింది. ఫ్రెండ్స్, కేటగిరీ 1 సిటీస్లో అపాయింట్మెంట్ సాధించిన ఎంప్లాయీస్కి నెలకి 32,800 రూపాయలు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేశారు. అలాగే కేటగిరీ 2 సిటీస్లో అపాయింట్మెంట్ పొందిన ఎంప్లాయీస్కి 31,200 రూపాయల శాలరీని ఇవ్వనున్నట్లయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. కేటగిరీ 3 సిటీస్లో అపాయింట్మెంట్ పొందిన అభ్యర్థులకి 30,000 రూపాయలు శాలరీని అయితే వీరు పే చేస్తారని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో బేసిక్ పే 20,000గా ఉంది, హెచ్ఆర్ఏ 4,400గా ఉంది, అదర్ బెనిఫిట్స్ వచ్చేసి 8,400గా ఉంది, పిఎఫ్ వచ్చేసి 2,400గా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సిటీస్ కేటగిరీని బట్టి ఈ బెనిఫిట్స్లో కూడా వేరియేషన్ చూపించడం అయితే జరిగినట్లు నోటిఫికేషన్లో వీరు క్లుప్తంగా మనకు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. నోటిఫికేషన్కి అప్లై చేయబోతున్న అభ్యర్థుల యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థి మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని అయితే తెలియజేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక గ్రాడ్యుయేషన్లో మస్ట్ అండ్ షుడ్గా మినిమం 60% మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ లిటరసీలో డిప్లొమా కానీ లేక సర్టిఫికేట్ కోర్స్ కానీ డిగ్రీ కోర్స్ కానీ చేసి సర్టిఫికేట్ని కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. అది ఎన్ని సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న పర్టికులర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, కంప్యూటర్ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ స్కిల్స్ అనేటివి ఉండాలి అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులని ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. అక్కడ ఇంటర్వ్యూలు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వారిని మాత్రమే వీరు అపాయింట్ చేసుకోవడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే కనుక మొత్తం 5 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ నుంచి వీరు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ని 40 మార్కులకు,
లాజికల్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ని 40 మార్కులకు, న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులకు, కంప్యూటర్ స్కిల్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులకు, మొత్తం 200 క్వశ్చన్స్ని 200 మార్కులుగా అడగడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఉన్నట్లు వీరు తెలియజేయలేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పేపర్ని ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్కి 120 మినిట్స్ టైంని అయితే వీరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక 800 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా వీరు నిర్ణయించడం జరిగింది. ఆల్ కేటగిరీస్ అభ్యర్థులకు ఈ 800 సేమ్ ఫీజుగా ఇవ్వడం జరిగింది. ప్లస్ 18% GST కూడా మీరు పే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే LIChousing.com ద్వారా లాగిన్ అయ్యేసి కెరియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ని క్లిక్ చేసిన వెంటనే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అనే ఒక డైలాగ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతున్నట్లు వీరు తెలియజేశారు. ఆ అప్లికేషన్లో ఫస్ట్ మీ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషనల్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి దాని రిసిప్ట్ యొక్క నెంబర్ని ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందని వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక రాష్ట్రాల వారీగా ఇక్కడ వారి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసిన అభ్యర్థులకి సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే విశాఖపట్నం, గుంటూరు ఆర్ విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడపగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని, అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే అభ్యర్థులు త్రూ ఆ లింక్ ద్వారా అయినా అప్లై చేయొచ్చు. అప్లై చేసే ముందు అభ్యర్థులు మస్ట్ అండ్ షుడ్గా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కు అర్హులు అనిపిస్తే అప్పుడు మీరు అప్లై చేసుకోవడం మంచిదని అయితే సూచించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.